హాయ్ వెల్కమ్ టు ఆర్ఆర్ 444 ఆన్ మ్యాచ్ నెంబర్ 11 ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచ్ అనేది మార్చ్ 30 సండే 7:30 PM బరస్పర స్టేడియంలో గౌహతిలో స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ఇద్దరు ప్లేయర్లు ఈ మ్యాచ్లో సెల్ఫిష్గా ఆడబోతున్నారు. వాళ్ళు ఎందుకు అలా ఆడుతున్నారు, ఇండియా టీంలోకి డెబ్యూ చేయాలని ఆడుతున్నారు, ఇండియన్ టీంలోకి కంబ్యాక్ చేయాలని ఆడుతున్నారు, అర్థం కాలేదు. కానీ ఫ్రాంచైజీ ఓనర్స్ అయితే ఒప్పుకున్నారన్నమాట వాళ్ళు ఆ ప్లేసుల్లో ఆడడానికి. చూద్దాం, ఈ వీడియోలో వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం పిచ్ రిపోర్ట్కి వచ్చేసరికి నైస్ బ్యాటింగ్ వికెట్ అండ్ హై స్కోరింగ్ వికెట్ ఉంటుంది పరస్పర స్టేడియంలో. మోస్ట్లీ వన్ సైడ్ వచ్చేసి 63 meters ఆర్ 64 meters సిక్సే ఉంది. ఆ సైడ్ మాత్రం ఎక్కువ సిక్సెస్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మోస్ట్లీ అందరు ప్లేయర్లు ఆ సైడ్ని టార్గెట్ చేసి ఆడుతుంటారు కాబట్టి బిగ్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బ్యాట్స్మెన్స్ బాగా ఆడితే మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడేవాళ్ళు 200+ స్కోర్ వచ్చే అవకాశం పక్కా ఉంటుంది. అండ్ స్పిన్నర్ బౌలర్స్ విషయానికి వస్తే మాత్రం ఇనిషియల్లీ ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచి హెల్ప్ ఉంటుంది అనమాట పవర్ ప్లేలో. అది కూడా 3 to 4 overs మాత్రమే ఉంటుంది. అండ్ స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తుంది, కాకపోతే అందరు స్పిన్నర్లకి అట్లా అనుకూలించదు. ఎవరికైతే వేరియేషన్స్ ఉండి కొంతమంది ఫ్లైట్ చేస్తుంటారు, కొంతమంది గుగ్గులు వేస్తుంటారు, కొంతమంది క్యారమ్ బాల్ వేస్తుంటారు, అలాంటి వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. ఏదో వేసాం స్పిన్ను అంటే మాత్రం అలాంటి బౌలర్స్కి అయితే అస్సలు అనుకూలించదు. బిగ్ సిక్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక సైడు 64 meters సిక్స్ ఉంది కాబట్టి ఆ సైడ్ని ప్లేయర్స్ టార్గెట్ చేశారంటే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు అనమాట. ఆ బౌలర్స్కి నైట్ మేరే ఇంకా. అండ్ డ్యూ విషయానికి వస్తే ఖచ్చితంగా డ్యూ అయితే వస్తుంది. అండ్ నైట్ టైము డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో 2 balls యూస్ చేస్తున్నారు. కాకపోతే ఆ సెకండ్ బాల్ వచ్చేసి అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదంట. అందరు కెప్టెన్స్ చెప్తున్నారు సెకండ్ బాల్ యూస్ చేయడం వల్ల ఈ డ్యూని ఏం తగ్గిలేకపోతాను, కాకపోతే ఒక 2 ఓవర్లు ఇంపాక్ట్ అయితే చూపిస్తుందంట. చూద్దాం. అండ్ టాస్ గెలిచిన కెప్టెన్ అయితే సెకండ్ బ్యాటింగ్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేస్తేనే బెటర్. అండ్ T20 మ్యాచెస్కి వస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ ఆనోళ్ళు 2 times గెలిచారు అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆనోళ్ళు 2 times గెలిచారు. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 173 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 160 ఉంది అనమాట. ఈ గ్రౌండ్లో 4 matches ఆడారు ఇప్పుడు దాకా T20s. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళు 2 సార్లు గెలిచారు అండ్ సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళు కూడా 2 సార్లు గెలిచారు అనమాట. అండ్ హెడ్ టు హెడ్ డీటెయిల్స్కి వస్తే ఇప్పుడు దాకా రాజస్థాన్ రాయల్స్ అండ్ సిఎస్కే వచ్చేసి 30 matches ఆడారు. 30 matchesలో ఆర్ఆర్ వచ్చేసి 14 matches గెలిచారు అండ్ సిఎస్కే వచ్చేసి 16 matches గెలిచారు అనమాట. అండ్ మంచి టైట్ మ్యాచ్ ఉంది, మంచి హోరాహోరీగా ఆడుతున్నట్లున్నారు ఇప్పుడు దాకా. 14 matches ఆర్ఆర్, 16 matches సిఎస్కే అనమాట. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడినోళ్ళు ఇప్పుడు దాకా ఆర్ఆర్ వచ్చేసి 6 times గెలిచింది, సిఎస్కే వచ్చేసి 8 times గెలిచింది. అండ్ సెకండ్ బ్యాటింగ్ ఆడినప్పుడు ఆర్ఆర్ 8 times గెలిచింది అండ్ సిఎస్కే కూడా 8 times గెలిచింది అనమాట. అండ్ ప్లేయింగ్ లెవెన్ వస్తే చూసుకుంటే మాత్రం ఆర్ఆర్లో ప్లేయింగ్ లెవెన్ చేంజ్ చేసే అవకాశం ఎక్కడ లేదండి. ఒకవేళ చేంజ్ చెయ్యాలి అనుకుంటే మాత్రం జోఫ్రా ఆర్చర్ ప్లేస్లో మపాకన్ తేవాల్సి ఉంటుంది. కాకపోతే జోఫ్రా ఆర్చర్ని ఎన్ని రన్స్ ఇచ్చా కూడా బ్యాకప్ చేస్తారు, ఖచ్చితంగా బ్యాకప్ చేస్తారు వాళ్ళు జోఫ్రా ఆర్చర్ని. అండ్ ఆర్ఆర్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మాత్రం జైస్వాల్, సంజు శాంసన్ అండ్ నితీష్ రాణా, రియాన్ పరాగ్. అండ్ ఈ మ్యాచ్ కూడా రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేసే అవకాశం ఉంటుంది. అండ్ రియాన్ పరాగ్ 1 downలో ఆడతాడు, 2 downలో నితీష్ రాణా ఆడతాడు. దాని గురించి కూడా మాట్లాడదాం. చెప్పా కదా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు కెప్టెన్స్ ఇద్దరు అనేసి, దాని గురించి కూడా మాట్లాడదాం వీడియోలో. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి ధ్రువ్ జురెల్ అండ్ సిమ్రాన్ ఎట్మేయర్ అండ్ వనిందా సురంగా, జోఫ్రా ఆర్చర్ అండ్ మహేష్ తీక్షణ అండ్ తుషార్ దేశ్పాండే అండ్ సందీప్ శర్మ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా శుభం దూబే ఉండే అవకాశం ఉంటుంది. అండ్ సిఎస్కే ప్లేయింగ్ లెవెన్లోకి వస్తే మాత్రం ఇక్కడ కూడా ఏం చేంజెస్ ఏముండవు, కాకపోతే కొద్దిగా ఏమైనా బ్యాటింగ్ ఆర్డర్ ఏమన్నా చేంజ్ చేసుకుంటారేమో చూడాలి. 2 teamsలో ఉంది, బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేస్తే తప్ప వీళ్ళు గెలిచేటట్లయితే నాకైతే అనిపించలేదు. చూద్దాం. నా ప్లేయింగ్ లెవెన్ వచ్చేసి రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ రాహుల్ త్రిపాఠి అండ్ దీపక్ కూడా అండ్ శామ్ కరుణ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, అశ్విన్, నూర్ అహ్మద్ అండ్ మహేష్ పతిరానా అండ్ ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దూబే ఉండే అవకాశం ఉంటుంది. సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారని చెప్పే కదా వాళ్ళిద్దరు ఎవరంటే, ఒకటి రియాన్ పరాగ్, ఇంకొకటి వచ్చేసి
ఇంకొకరు వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ అనమాట. ఎందుకు సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఇండియన్ టీంలోకి డెబ్యూ చేయాలని చూస్తున్నారన్నమాట. ఐ మీన్ కంబ్యాక్ చేయాలని. వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఇండియా టీంలో ఆడారు, డెబ్యూ చేసి వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని వాళ్ళు వన్ డౌన్ ప్లేస్లో ఆడేకి ట్రై చేస్తున్నారు అనమాట. ఇటు చూస్తే సిఎస్కేలో రుతురాజు లాస్ట్ 3 to 4 years నుంచి ఓపెనర్గా మంచి స్కోర్ చేశాడు, మంచి మంచి 100s కొట్టాడు అండ్ 50+ స్కోర్స్ చాలా చేశాడు. కాబట్టి అతను ఓపెనింగ్గా ఆడాల్సి ఉంటుంది, కాకపోతే వన్ డౌన్లో ఆడుతున్నాడు. ఎందుకంటే ఓపెనింగ్లో ఇండియా టీంలో కంబ్యాక్ చేయడానికి ఛాన్సెస్ అస్సలు లేవన్నమాట. ఎందుకంటే ఒకవైపు సంజు శాంసన్ ఆడుతున్నాడు బాగా, అండ్ ఇషాన్ కిషన్ మొన్న సెంచరీ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు. అండ్ ఇంకా ఉన్నారు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అండ్ కేఎల్ రాహుల్, మంచి మంచి బ్యాట్స్మెన్లంతా ఓపెనర్గా ట్రై చేస్తున్నారు. అండ్ జైస్వాల్ కూడా కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ T20 చూసుకుంటే గిల్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఉన్నారు, కాబట్టి వీళ్ళకైతే ఓపెనర్గా కంబ్యాక్ ఇచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. అందుకనేసి ఇప్పుడు దాకా అయితే T20లో విరాట్ కోహ్లీ ఉండేవాడు వన్ డౌన్లో. ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి ఆ ప్లేస్లో ఆడడానికి చాలా మంది లేరన్నమాట. ఓన్లీ ఆడితే సూర్యకుమార్ ఆడుతున్నాడు, కాకపోతే తనకు కూడా కాన్ఫిడెన్స్ లేనప్పుడు 2 డౌన్లో ఆడి 1 డౌన్లో తిలక్ వర్మ అని ఒకటి పంపిస్తున్నాడు. ఒకసారి తిలక్ వర్మ మంచి ఫామ్లో ఉంటే మాత్రం ఓకే ఫైన్. అసలు ఇప్పుడు చూసాం లాస్ట్ 2 మ్యాచెస్లో అసలు మంచి ఫామ్లో లేనట్లు ఏం కనిపిస్తున్నాడు. అందువలన ఈ ఐపీఎల్లో ఒకవేళ మంచి కంబ్యాక్ ఇస్తే 1 డౌన్లో వీళ్ళిద్దరూ టీమిండియాకి కంబ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు సెల్ఫిష్గా ఆలోచించేసి 1 డౌన్లో ఆడేకి ట్రై చేస్తున్నారు అన్నమాట. అందువలన సిఎస్కేకి ఓపెనర్గా అసలు రాహుల్ త్రిపాఠి అసలు యూజ్ కావడం లేదు. ఈ మ్యాచ్లో ఏమన్నా అతను యూజ్ కావడం లేదు కాబట్టి డెవన్ కాన్వే వచ్చే అవకాశం ఉంటుంది శామ్ కరన్ ప్లేస్లో ఒకరిని తీసేసి వేరే ఇండియన్ బౌలర్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ విజయ్ శంకర్నే తీసుకోవచ్చు. అంటే బౌలింగ్ బ్యాటింగ్ అంటే సేమ్ ఆల్రౌండరే కదా విజయ్ శంకర్ కూడా. ఆ విజయ్ శంకర్ని తీసుకొని ఒక కాన్వేని పైన ఆడేయచ్చు. ఎందుకంటే అక్కడ త్రిపాఠి ఆడడం లేదు. అండ్ త్రిపాఠి కొద్దిగా ఆడతాడేమో అనిపిస్తుంది. ఇంకా దీపక్ కూడా అయితే అస్సలు ఆడడం లేదు. అతన్ని ఎందుకు ఆడిస్తున్నారో అస్సలు నాకైతే అర్థమే కావడం లేదు. అండ్ ఆర్ఆర్లో అయితే టాప్ 6 అంతా ఇండియన్ కోరే ఉంది కాబట్టి మొత్తం అంతా ఇండియన్ బ్యాట్స్మెన్లు ఉన్నారు. వాళ్ళు ఆడాల్సిందే పక్కాగా. నితీష్ రాణా 1 డౌన్ ఆడి రియాన్ పరాగ్ 2 డౌన్ ఆడితే బెటర్ అని నేను అనుకుంటాను. కాకపోతే ఇంకా ఈ మ్యాచ్లో కెప్టెన్ తనే కాబట్టి ఇంక ఇది ఒక్క మ్యాచ్ రియాన్ పరాగ్ ఎలా అనుకుంటే అలానే జరుగుతుంది. చూద్దాం ఏ ప్లేస్లో ఆడి మంచి స్కోర్ చేస్తాడేమో. 1 డౌన్లో ఆడి మంచి స్కోర్ చేస్తే బెటరే కదా. అండ్ ప్లేయర్ బ్యాటిల్స్ చూసుకుంటే మాత్రం యశస్వి జైస్వాల్ వర్సెస్ ఖలీల్ అహ్మద్ మంచి ప్లేయర్ బ్యాటిల్ ఉండబోతుంది. ఇప్పుడు దాకా 30 runs వేసి ఒక్కసారి అవుట్ అయ్యాడు. అండ్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 214 ఉందన్నమాట. అండ్ సంజు శాంసన్ వర్సెస్ శామ్ కరన్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు దాకా 21 runs వేసి 2 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 131 ఉంది. సంజు శాంసన్ వర్సెస్ జడేజా కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. 83 runs వేసి 3 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 129.7 ఉంది. అండ్ పతిరానా వర్సెస్ ఆర్ఆర్ టాప్ బ్యాట్స్మెన్స్కి అందరికీ బిలో 100 స్ట్రైక్ రేట్ ఉందన్నమాట. వికెట్స్ ఏమి ఇవ్వలేదు కానీ స్ట్రైక్ రేట్ మాత్రం బిలో 100 ఉంది. ఆర్ఆర్ టాప్ బ్యాట్స్మెన్లందరికీ నితీష్ రాణా కావచ్చు, జైస్వాల్ కావచ్చు, సంజు శాంసన్ కావచ్చు, అండ్ రియాన్ పరాగ్ కావచ్చు, హెట్మేర్ కావచ్చు, టాప్ బ్యాట్స్మెన్స్ ఉన్న వాళ్ళందరికీ టాప్ 5 బ్యాట్స్మెన్స్కి బిలో 100 స్ట్రైక్ రేట్ ఉందన్నమాట. వాళ్ళ 5 బ్యాట్స్మెన్స్కి ఇతనికి కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ ఉండబోతుంది. కాకపోతే పతిరానా 8th over or 11th over నుంచి బౌలింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. చూద్దాం అప్పటిదాకా ఓపెనర్లు ఉంటారా. ఒకవేళ ఓపెనర్స్ అవుట్ అంటే 1 డౌన్లో వచ్చిన నితీష్ రాణా అండ్ రియాన్ పరాగ్ అండ్ పతిరానా మ్యాచ్అప్ బాగానే ఉంటుంది. చూద్దాం అక్కడ ఎలా జరుగుతుందో. అండ్ సిఎస్కే బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఆర్ఆర్ బౌలర్స్ చూసుకుంటే గైక్వాడ్ వర్సెస్ సందీప్ శర్మ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు దాకా 34 runs వేసి ఒకసారి అవుట్ అయ్యాడు. 79 ఉందన్నమాట స్ట్రైక్ రేట్. అండ్ దీపక్ కూడా వర్సెస్ సందీప్ శర్మ కూడా 10 runs వేసాడు. దీపక్ కూడా సందీప్ శర్మ బౌలింగ్లో ఇప్పుడు దాకా 10 runs వేసి ఒకసారి అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 66.7 ఉంది. అండ్ దీపక్ కూడా వర్సెస్ వనింద్ అసరంగా కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. 20 runs వేసాడు, ఒకసారి అవుట్ అయ్యాడు. 153 స్ట్రైక్ రేట్ ఉంది. చూద్దాం ఎంత మాత్రం ఫామ్లో ఉన్నాడు ఈ మ్యాచ్లో. అసలు తను ఎందుకు పెట్టుకున్నారో నాకు అసలు అర్థమే కావడం లేదు. విజయ్ శంకర్ నన్న రీప్లేస్ చేస్తే బాగుంటుంది ఈ మ్యాచ్లో. అండ్ శామ్ కరన్ వర్సెస్ సందీప్ శర్మ కూడా
మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. అతను బౌలింగ్‌లో 22 రన్స్ చేసి ఒక్కసారి అయితే అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 95.4 ఉంది. అండ్ జడేజా వర్సెస్ ఫర్నాండో అసరంగా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. 2 రన్స్ చేశాడు, ఒక్కసారి అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 50 ఉందన్నమాట. అండ్ ఫైనల్లీ ఇంకా లాస్ట్ ఫైనల్ విన్నర్ వచ్చేసి నా ప్రిడిక్షన్, నేను అనుకున్న నా పేపర్ 11 చూసి చెప్తాన్నా. కొద్దిగా 2 టీమ్స్లోనూ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యారు లాస్ట్ మ్యాచెస్లో. అండ్ బౌలింగ్ కూడా అంత బాగా ఏం లేదు, అసలు అంత ఇంప్రెసివ్గా ఏం లేదు 2 టీమ్స్లో కూడా బౌలింగు. అండ్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ సైడ్కే వెళ్తున్నాను నేనైతే ఈ మ్యాచ్లో. సిఎస్కే వచ్చేసి 60% ఇస్తున్నాను, ఆర్ఆర్ వచ్చేసి 40% అనమాట. ఇది నా ఫైనల్ ప్రిడిక్షన్. సిఎస్కే వచ్చేసి 60%, ఆర్ఆర్ వచ్చేసి 40% అనమాట. మీరు ఈ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నారో, మీరు ఏ టీం గెలుస్తుంది అనుకున్నారు కామెంట్ చేయండి, చూద్దాం. అండ్ ఇది వాళ్ళ వీడియో. అండ్ ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసింటే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉంటే కూడా నా వీడియోని షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ యుగాది. థ్యాంక్ యూ.